లా చదివి ల్యాప్టాప్స్ దొంగతనాలకు పాల్పడుతున్న రాష్ట్ర స్థాయి కిలాడీని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు క్రైమ్లో. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీల బాయ్స్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర నిందితుడిని మంగళగిరి రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి అతని వద్ద నుండి మొత్తం 15 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ సుమారు 12 లక్షల రూపాయలుగా ఉంటుంది. అరెస్టు కాబడిన నిందితుడు సుమారు 11 రాష్ట్రాలలో 61 ల్యాప్టాప్ దొంగతనాల కేసుల్లో పాల్గొన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలు అందించారు. తమిళనాడుకు చెందిన పతమిల్ సెల్వన్ అనే 29 సంవత్సరాల యువకుడు ఈ చోరీలకు పాల్పడ్డాడని డీఎస్పీ తెలిపారు. మోహన్ కృష్ణన్ అనే అమృత యూనివర్సిటీకి చెందిన వార్డెన్ ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కదిలింది. ఇంకా ఈ దర్యాప్తులో మంగళగిరి రూరల్ సీఐ ఏవి బ్రహ్మం, మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్, ఎస్ఐ బి రవితేజ, ఏఎస్ఐ రత్నరాజు, హెచ్సి శ్యామ్, హెచ్సి చలమల్రావు, కానిస్టేబుల్ సాగర్, నాగుల్ మీరాలను నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక ల్యాప్టాప్ అఫెండర్ అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డిసెంబర్ 31 ఉదయం 11-12:30 గంటల మధ్యలో ఎస్ఆర్ఎం అలాగే అమృత యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి హాస్టల్స్లో ల్యాప్టాప్లు దొంగతనం జరిగిందని చెప్పి ఆ యూనివర్సిటీస్ నుండి వచ్చిన కంప్లైంట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో దర్యాప్తులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఒక నేషనల్ లెవెల్ అఫెండర్ ఇతను, అంతర్రాష్ట్ర దొంగ ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఈరోజు 15 ల్యాప్టాప్లని వశపరచుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించినట్లయితే ఇతను ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడు. ఇతని యొక్క మోడస్ ఆపరెండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే ఎన్ఐటీస్, ఐఐటీస్ అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం, విట్, అమృత ఇంకా పెద్ద యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ యూనివర్సిటీస్లోకి అతను ఆ కాలేజీలో స్టూడెంట్ అడ్మిషన్ కోసం అని చెప్పి ఆ కాలేజీలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అతను కాలేజీ స్టూడెంట్స్ రూమ్స్కి వెళ్ళిపోయే టైంని ఎన్నుకుని అతను ఒంటరిగా ఆ హాస్టల్స్లోకి వెళ్తాడు. అక్కడ నుండి ఆ యూనివర్సిటీ హాస్టల్స్ నుండి ల్యాప్టాప్లు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇటువంటి దాదాపుగా ఆల్ ఇండియా లెవెల్లో 11 రాష్ట్రాల్లో ఇతను ఈ దొంగతనాలు చేశాడు. ఈ 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్లు ఇతను దొంగతనం చేయడం జరిగింది. అన్నీ కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలోనే ఇవన్నీ కూడా దొంగతనం జరిగింది. ఇది ల్యాప్టాప్ దొంగతనమే అనే వదిలేకుండా ఈ కేసుని మన రేంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు అలాగే మన ఎస్పీ వకుల్ జందాల్ గారు కూడా దీన్ని ఇది నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాబట్టి దీన్ని ప్రెస్టీజ్గా తీసుకుని ఎస్ఐ అలాగే సిఐ బ్రహ్మం, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రవితేజతో పాటు క్రైమ్ స్టాఫ్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఈ కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే ఎస్ఐ ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని కేసును డిటెక్ట్ చేసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కాలేజీలోకి ఏ విధంగా వస్తాడంటే ఊబర్ లేదంటే ఓలా ఈ కారుని అద్దెకి తీసుకొస్తాడు. ఆ అద్దెకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలో ప్రవేశించిన తర్వాత ఈ విధంగా దొంగతనం చేసుకుని పట్టుకుపోతాడు. అలాగే ఈ ప్రాపర్టీని కూడా ఢిల్లీ, ముంబై అటువంటి ప్రదేశాల్లో అమ్మకానికి పెడుతుంటాడు. ఇతన్ని ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసినటువంటి సిఐ, ఎస్ఐ వెంకటేశ్వర్లు వీరి టీంని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎవిడెన్స్ లేదు, జీరో ఎవిడెన్స్తో ఇతన్ని ముద్దాయిని ట్రేస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వీరిని మా సబ్ డివిజన్ తరఫున కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.